Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Bhavani garu. Wish you many more happy returns of the day. Bhavani Ward 1997 entire team wishes you a very happy birthday. సో ఇవాళ ఈరోజు బర్త్డేకి అందరూ కోస్తారు కేకు. మన కుర్రోడి చేతిలో ఉంది చాకు. కాదు, పక్కనే ఉన్న హీరోయిన్ నరసింహ గారిని బొకే ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. And now I would like to welcome ఈ భవాని అవార్డ్ 1997 లో యాంటగనిస్ట్, మనం భయపడడానికి ముఖ్య కారణమైన వ్యక్తి. I would like to welcome Mr. సాయి సతీష్ గారు on stage please. సో విలన్ పాత్రలో మనల్ని ఆదరించబోతున్నటువంటి సాయి సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో హారర్ ఫిల్మ్స్ అంటేనే మనం ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి కథ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంట, ఈ సినిమాలో ఇలా జరిగిందంట అని హారర్ నేపథ్యంలో వచ్చిన ప్రతి కథని కూడా మనం ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాము. సో ఆధ్యాత్మ మనం మనల్ని ఎంటర్టైన్ చేసే ఒక జోనర్ అని చెప్పుకోవచ్చు. సో అలానే ఆ నేపథ్యంలోనే భవానీ అవార్డ్ 1997 కూడా మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని అందించడానికి February 7th మీ ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు, అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి సినిమాటోగ్రాఫర్ అరవింద్ బి గారిని మాట్లాడాల్సింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజ్ కందుకూరి సార్ అండ్ పర్వతనేని రాంబాబు సార్ అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, అలాగే మన మీడియా మిత్రులకు, ప్రింట్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే మీరే చూశారు ఇందాక ట్రైలర్ ఎలా ఉందో. సో ట్రైలర్ చూసి February 7th థియేటర్కి వచ్చేయండి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూడడమే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆ ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ మన అరవింద్ గారు, అలాగే డైరెక్షన్ మన నరసింహ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మా కాస్ట్ అండ్ క్రూ చాలా అద్భుతంగా వర్క్ చేయడం జరిగింది. యాక్టర్స్ కూడా వచ్చేసి మన గణేష్ గారు తెలుసు కదా, మన వదినమ్మ సీరియల్ తోటి మనందరికీ సుప్రసిద్ధుడు. ఇప్పుడు సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాడు. సో మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో చాలామంది నటీనటులు నటించడం జరిగింది. అప్పారావు గారు, అలాగే శైలజ గారు, పూజా గారు, ఇంకా చెప్పుకుంటుంటే ఈశ్వరన్న, ఇంకా ముఖ్యంగా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మన సతీష్ అన్న. మీ అందరూ తెలుసు సతీష్ అన్న ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేయడం జరిగింది. మీరు సినిమా చూసిన తర్వాత అన్నగారి గురించి మాట్లాడుకుంటారు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసింది వేరు, సినిమాలో చూడడం వేరు ఉంటుంది. సో February 7th మీరు అందరూ మాత్రం థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ముఖ్యంగా హర్రర్ లవర్స్, అంటే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది. మనకి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది హర్రర్ మూవీస్ చూసి. లైక్ అప్పట్లో ఆర్జీవి గారివి దెయ్యం అవన్నీ వచ్చాయి, అవే నాకు తెలిసి ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారేమో అనిపించింది. అండ్ మన రీసెంట్గా కూడా మసూదా సినిమా వచ్చింది, ఆ సినిమాను కూడా మీరు అందరు చాలా ఆదరించారు. సో ఆ హర్రర్ మూవీ లవర్స్కి అందరికీ ఇది ఒక చాలా మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందండి. దయచేసి అందరూ February 7th వచ్చి థియేటర్లో సినిమా చూడండి. అండ్ యాంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుంచి మీ అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సురేష్ గారు, నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అద్భుతమైన ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు గారు, ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్ హియర్. ఓకే, అవర్ పాయింట్. మేసం సురేష్ గారు, మీరు ట్రైలర్ చూసారు. ట్రైలర్లో చాలా మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి, మీరు బాగా క్రీపీగా ఫీల్ అవుతారు. సో మేసం సురేష్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి రోల్, మంచిగా ఆల్రెడీ పుష్ప సెన్సేషన్. ఈయన ఎక్కడ చూసినా ఈయన రీల్సే. ఏంటది రీల్స్ చెప్పండి. 30 లక్షలు 40 లక్షలు అది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సార్ సురేష్ వర్మ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో much for coming. Now I would like to call upon
Hollywood choreographer. Pooja Kendre on stage, please. Hearty welcome. Abbalu, ekkada chapatlu. Hearty welcome, Pooja. I would like to welcome our music director. గాడుల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ సోల్ గాడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకపోతే ఆ సోల్ ఒక ఈవిల్ స్పిరిట్ గా మారిపోతుంది.